రైట్. గత కొన్ని అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాము. కొత్తగా దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారో వాళ్ళ గురించి వాళ్ళు నిజమైన దేవుళ్ళు అవునా? కాదా? అని చెప్పి మనం ఏ విధంగా వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టామో కూడా మనం చూసాం. ఏంట్రా అంతా కామ్‌గా ఉంది. కొత్త దేవతలు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో రావట్లేదు అనుకుంటున్న టైంలోని మణిద్వీపం అమ్మవారు అన్న పేరుతోని ఒక మహిళ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అమ్మవారి దగ్గరికి మీరు కష్టాలతో వస్తే మొత్తం కూడా తీరుస్తాము అని చెప్పి సిగం వచ్చినట్టు ఊగుతూ ఆమె ఇంటి ముందు ఏ విధంగా క్యూ కడుతున్నారో జనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఇన్ని సార్లు ఇంత మనం టెక్నాలజీ పరంగా ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నా జనాల్లోని ఎందుకు ఎక్కడో ఇంకా అవేర్నెస్ రాలేదా? లేకపోతే దేవుడు అన్న భయం ఏమైనా వాళ్ళల్లో ఉందా? లేకపోతే నిజంగానే మన కష్టాలు తీరుతాయి, మేబీ వీళ్ళందరూ ఫేక్ అయి ఉండొచ్చు, వీళ్ళు మనకి నిజమై ఉండొచ్చు అని చెప్పి వీళ్ళని నమ్మి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? అయితే దీని గురించి తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు పావని గారు ఉన్నారు. రైట్. పావని గారు, అసలు ముఖ్యంగా ఈ ఇష్యూ గురించి ఆవిడ మాట్లాడడానికి గల రీజన్స్ ఏంటి? ఈ ఇష్యూని రైజ్ చేయడానికి గల రీజన్స్ ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకుందాం. పావని గారు నమస్తే అండి. సో గతంలో మీరు మా లేడీస్ హక్కుల గురించి, దుస్తుల గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత కట్ చేస్తే మీరు ఈరోజు మణిద్వీప అమ్మవారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మెయిన్గా మీకు వీళ్ళకి ఉన్న అంటే ఆ లింక్ ఏంటి? మీరు బయటకు వచ్చి మాట్లాడడానికి గల రీజన్స్ ఏంటి? ప్రజెంట్ ఈ భార్యాభర్తలు ఇద్దరిని అండ్ అమ్మవారి గురించి చూసినట్లయితే అసలు మణిద్వీప అమ్మవారు అన్న అమ్మవారు ఉన్నారంటారా? మణిదీపం అనే అమ్మవారు అయితే ఇప్పటివరకు నాకు 30 years నుంచి నేను ఎక్కడ చూసింది లేదు, విన్నది లేదు. ఎవరి దగ్గరికి కూడా నేను ఇంతగానో యాక్సెప్ట్ చేయలేదు. ఈ మెయిన్ ఈమె గురించి మాట్లాడడానికి ఏంటంటే తప్పు. మణిదీపేశ్వరి అమ్మ అనేది ఎక్కడుంది? అసలు ఎవరు చెప్పారు? అది చూపించాలి. ఏదో నీకు కాలేజ్లో చేసుకొని అక్కడి నుంచి ఇక మనీ సరిపోవట్లేదని చెప్పేసి ఏదో ఒకటి పెట్టుకోవాలని దొంగ బాబాలతో పాటు దొంగ తల్లిలాగా నువ్వు బయటకు వచ్చినావు. ప్రజల్ని మోసం చేసి ఏం సాధిస్తావు నువ్వు? 10 మందికి పనికొచ్చే చేయాలి. అసలు మణిదీపేశ్వరి అమ్మ అనేది ఎక్కడ ఉంది చూపించాలి. అంటే మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? లేదు, ఫేక్ అది. అసలు మణిదీపేశ్వరి అమ్మ అసలు ఎప్పుడు వినలేదు కదా. వింటే నిజం అనుకోవచ్చు. ఎప్పుడు విన్నాము? ఎక్కడ విన్నాము? ఇప్పుడు అంటే ఇప్పుడు కరోనా వైరస్ కూడా మధ్యలో వచ్చినట్టు మరి అమ్మవారు కూడా మధ్యలో వచ్చిందేమో. కరోనా వైరస్ కూడా మధ్యలో వచ్చింది కదా. అంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి లేదు అలాంటి వైరస్. సో ఇప్పుడు కూడా మరి మణిదీపేశ్వరమ్మ మరి ఈమె వరకు మరి ఏడ పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఆమె చరిత్ర ఏంది? అమ్మవారు నీకు ఆజ్ఞల ద్వారా చెప్తుంది, మేము యాక్సెప్ట్ చేస్తాము. దాని గురించి మేము ప్రతి ఒక్క మీడియా ఛానల్ వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారు. అసలు ఆమె స్టోరీ ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఆమెకు ఎప్పుడు తల్లిదండ్రులు లేనిది ఎవ్వరు పుట్టరు, ఎలా పుట్టింది అని చూపించండి. చూపిస్తే అందరం యాక్సెప్ట్ చేస్తాం, మేము కూడా వచ్చి మొక్కుతాం. అసలు నీకు పని పాట లేక అడ్డగాడిదల పెరిగి నీకు సిగ్గుశరం లేక నువ్వు ఇట్లాంటివి పెట్టుకున్నావు మనీ సంపాదించడానికి తప్ప. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం కూడా సిగ్గు లేదు. ఇంట్లో చేసుకున్న మొగని మాట వినరు, అత్తమామ మాట వినరు. కానీ ఇలాంటి సన్నాసి మాటలు మాత్రం తొందరగా వింటారు, తొందరగా రియాక్ట్ అయిపోతారు. అరే మన కర్మ మన దగ్గరనే ఉంటుంది, మన పాపం మన కాడనే ఉంటుంది. అసలు దాని బతుకి చెప్పు తీసుకొని కొట్టాలి. ఇక్కడ ఆమె భర్త కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, జ్యోతి ఆమె భర్త కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. భర్త మెయిన్ క్యాండిడేట్. ఇప్పుడు ఏంటంటే వాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అంత నీచమైన నువ్వు ఎంత దళిద్రం నాయన నువ్వు. అసలు నువ్వేం మనిషివి? ఎందుకు అసలు ఏం చేస్తుందని దానికి సపోర్ట్ ఇస్తున్నావు నువ్వు? నీ భార్య 10 మందికి పనికొచ్చే పని చేస్తుందా? లేదు. నేను ఒక్కటే అడుగుతున్నా వాళ్ళ భర్తని, అమ్మవారు మేము అమ్మవారి దగ్గరికి వచ్చే వాళ్ళకి మేము డబ్బులు అడగమో అంటున్నాం, మరి సపరేట్ రూమ్కి ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు? అమ్మవారికి సపరేట్ రూమ్ కూడా ఉన్నట్టు సపరేట్ రూమ్ ఉంది. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇంకా మాట్లాడుకోవాలి కదా. 25,000 30,000 అంటే మన రేంజ్ని చూసి, మన రేంజ్ని చూసి మన స్థాయిని చూసి రూమ్లకు తీసుకెళ్ళాలి. ఒకరికి 25,000 అయితే 3 పూజలకి. మరి ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ వినలేదు. శిగం ఊగుతున్నారంటే యాక్సెప్ట్ చేస్తాం, మరి శివశక్తులు ప్రతి ఒక్కరు ఊగుతారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తావు. అసలు నీకు ఏ రూపంలా ఎట్లా ఆజ్ఞల ద్వారా మాట్లాడుతుంది? ఇంకొక విషయము, మరి అట్లా ఎట్లా ఊగుతుంది? మరి చేతబడి చేసిండేమో దీన్ని కూడా, చేతబడి చేసిండే. దయ్యం పట్టిన దానిలాగా సెంచు లాగా పనికిరాని అది అఘోరనేమో ఫస్ట్, ఇది రెండోది. వాడు దొరికిపోయింది, ఇది దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా తీసుకుపోయి ఆమె దగ్గర పెడుతున్నారు కదా. ఆమె కూడా వాళ్ళ జుట్లు పట్టుకొని గట్టి గట్టిగా కొడుతూ అరుస్తూ ఆ దెయ్యాలను వదిలిస్తూ ఉంది కదా. మరి
దానికి ఏం చెప్తారు? అంటే వచ్చే వాళ్ళు కూడా నాటకం ఆడుతున్నారా? ఈమె ఏమైనా పురమాయించారంటారా జనాల్ని? ఫస్ట్ ఈ చిగాలు ఊగేటోళ్ళని ఈ దయ్యాలు పట్టేటోళ్ళని కంటే దీని ముందు జుట్టు పట్టుకొని దీన్ని చెప్పు తీసుకొని కొట్టు. ఇప్పుడు ఆజ్ఞల ద్వారా మాట్లాడుతున్నావు, ఒప్పుకున్నాము, మరి నువ్వు సిగమెట్లు ఊతున్నావు అంటే మరి ఇంకో దేవుడు వస్తుండే, మరి వాళ్ళ ఆయన కూడా వస్తుండేమో. వాళ్ళ భార్యనేమో ఆజ్ఞల ద్వారా మాట్లాడుతుంది, వాళ్ళ భర్త మీదకి వచ్చినావు నచ్చిందేమో, ఇక అందుకే వస్తున్నట్టు. సిగ్గు కొంచెం కూడా సిగ్గు శరం మాన మర్యాద లేదు. ఒక స్టూడెంట్లకి 10 మంది స్టూడెంట్లకి మార్చే బుద్ధి కలిగి ఉండాలి. కానీ ఇలా పనికిరాని దానిలాగా ఉన్నారు. రేపు ఆ పిల్లలను ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటాడే? ఆ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ పిల్లల్ని? ఆ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా? పిల్లల్ని మంచిగా కెమెరామ్యాన్లను చేసి పెట్టిను, ఇక వాళ్ళ సంసారం ఎందుకు చేస్తారు? సేమ్ మా అమ్మ ఎట్లా చేసిండు, మేము అట్లా చేస్తామని అత్తగారింటికి పోయి సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అంతా వీళ్ళే అన్నమాట. మా 2 అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మా అమ్మాయిలకి మేము ఫస్ట్ నేర్పించాం. ఎందుకంటే నాకు అమ్మవారు వస్తుందని చెప్పాను. మా ఆయనకేమి ఇట్లా నువ్వు పట్టుకొని ఆయనక నా బత్తాయికాయలు ఏమైనా జారిపోతే కష్టమవుతుంది, నువ్వు పట్టుకో అని చెప్పేసి మా ఆయనకు నేర్పించిన. నెక్స్ట్ మా పాపలకేమో సోషల్ మీడియా నేర్పించిన. నేనేమో ఊతా ఉంటా, ఏమని అంటే ఆజ్ఞల ద్వారా మాట్లాడదు. ఆజ్ఞల ద్వారా నేను మాట్లాడతా, కాకపోతే అట్లా అందరు అంటున్నారు కదా అని చెప్పేసి ఊతున్నా నేను. కొంచెం కూడా సిగ్గులేదు దీనికి, కొంచెం కూడా సిగ్గులేదు. నోటి నిండా పండ్లు పెట్టుకొని కర్రమొహం వేసుకొని ఎంతమందిని మోసం చేసే ఫాల్తు నువ్వు ఏం చేసుకుంటావు ఆ పైసలతోటి? ఇది ఫేక్ అని అంటే మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి మీరు ఏమైనా చూసారా? లేకపోతే మీరు ఏమైనా స్ట్రింగ్ ఆపరేషన్ అంటే ఏమైనా చేశారా మీరు అక్కడికి వెళ్ళి? ఎందుకంటే మనం ఒక దాన్ని అంత క్లారిటీగా అంత బల్లగుద్దినట్టు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినట్టు మీకు ఏవైనా ఎవిడెన్స్ దొరికాయా? లేకపోతే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లైవ్లో మీరు ఏమైనా చూసారా? ఖచ్చితంగా అది ఫేక్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఫోను, ఇది ఏ ఫోను ఎంతకు వచ్చిందని మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం కొన్నాం కాబట్టి, ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఐఫోన్లు వస్తున్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేస్తాము. అంతే తప్ప ఈ మణిదీపేశ్వర అమ్మది మనం వినలేదు, ఎక్కడ వినలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. పోనీ మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు అంటారు అదేంది, మా నాన్న వాళ్ళు కూడా పరిశాన్ అవుతుంది. మేము ఎక్కడ చూడలేదు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇప్పుడు మనకు తెలియంది మనం మాట్లాడకూడదు, తెలుసుకొని మాట్లాడాలి. అసలు ఒక్కదానికి దీని దగ్గర సమాధానం లేదు, ఒక్కదానికి దీని దగ్గర సమాధానం లేదు. అందుకే ఇది ఖచ్చితంగా ఫేక్. దయచేసి దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళు వెళ్ళకండి. ఓన్లీ మీ మనీ విషయంలోనే మిమ్మల్ని అది డబ్బులనే డిమాండ్ చేసి తీసుకునేది, ఏదో ఒక విషయంలో తీసుకోవాలని ఇట్లా చేస్తుంది తప్ప అది నిజమైన దేవుడు. అసలు మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్స్టాలో కొడతారా, యూట్యూబ్లో కొడతారా, ఎలా కొడతారా ఒక్కొక్కటి చూడండి, సెర్చ్ చేయండి. ఏడ పుట్టింది. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన అక్కడ వెలిచింది కాబట్టి ఉన్నాడు. శ్రీశైలం వెళ్తే ఆయన ఉంటాడు, షెరగట్ట వెళ్తాడు, అంటే వాళ్ళ చరిత్ర ఉంది. మరి ఏడ ఉంది చరిత్ర? మనీ దీపం, అర్థమవుతుందా? మనీ అంటే ఆమె క్రియేట్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు పూజల ద్వారానే డబ్బులు తెగిపోతుంది, అర్థమైందా? ఫస్ట్ మనీకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, మనీకి ఇంపార్టెంట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీపము అంటే పూజలు చేస్తాను నేను అంటే ఆమెకి ఇంకా ఊగనికి రాదు, మాట్లాడనికి రాదు, ఏమన్నా అంటే తానా తందానా అని ఆట ఆడుతుంది. సో ఇక్కడ జనాలు ఎందుకు మరి ఇంత ఘోరంగా నమ్ముతున్నారంటే ఏం చెప్తారు? జనాలు ఎప్పటికప్పుడు దొంగ బాబాలు, దొంగ దేవుళ్ళు చూస్తూనే ఉంటారు. మరి ఇక్కడ ఈమె కూడా ఏమైనా మిరాకిల్స్ చేయబట్టి జనాలు ఈ విధంగా నమ్మి అంతమంది ఇంటి దగ్గర క్యూలు కడుతున్నారా, లేకపోతే ఏంటి అసలు? పిచ్చికి ఇంకా వైద్యమే లేదు. నెంబర్ 1 పిచ్చి. అసలు దాని కర్మ బాలేకనే దాని పొట్ట చేతిలో పట్టుకొనే ఇట్లా చేస్తుంది, సంపాదించుకుంటుంది. మీ కష్టాన్ని తీసుకొని దానికి ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు దాని కర్మ బాలేకనే అట్లా చేస్తుంది, అది ఊగుతుంది. ఎందుకు వెళ్తున్నారు? వేస్ట్, అది ఫేక్. దయచేసి వెళ్ళకండి, మీ కష్టం మీరు అనుభవించండి అంతే తప్ప ఎవరి దగ్గరికి వెళ్తే మనం బాగుపడతాము, ఎవడో మనకి చేశాడంటే. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, దానికి ఎంత ఇబ్బంది ఉందో ఫస్ట్ దాని అమ్మవారిని దానికి చెప్పమను, తర్వాత మీ గురించి చెప్పాను. ఒక్కటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది మీ పక్కలకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ కానీ మీకు ఎంత ఇబ్బంది ఉంది ఏందని ఎందుకు అడుగుతున్నారో గ్రహించండి. వీళ్ళు ఒక టీంని అనేది పెట్టారు. జనాలు వెళ్ళాక పక్కన కూర్చొని మామూలుగా సమస్యలు తెలుసుకుంటున్నట్టు అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఈమె పోయి వాళ్ళకి చెప్పడం, ఆమె నిజంగానే చెప్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ 100 మంది ఉంటే 100 మందిలో
50% మొత్తం వీళ్ళే ఉంటారు, వాళ్ళ టీమే. 500 బ్యాచ్ వీళ్ళంతా. 500 బ్యాచ్ ఎల్బినార్ అడ్డా, బిఎన్ రెడ్డి అడ్డా, ఇవన్నీ అడ్డ మీద ఉంటారు చూసినావా వాళ్ళు. మీరు ఒక్కరన్నా రిచ్ పీపుల్ చూపియండి చూద్దాం, చూపియండి. మీరు వాళ్ళతో మాట్లాడారా? ఎందుకంటే మీరు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. మాట్లాడాను. వన్ భర్తకి అసలు వన్ దగ్గర ఒక్క సమాధానం లేదు. వాళ్ళ భర్తతో మాట్లాడడం జరిగింది. వన్ భర్తకి ఒక్కటి కూడా కరెక్ట్ సమాధానం లేదు. అడిగిన దానికి ఒక్కదానికి చెప్పమ్మాను. నేను ప్రతి ఒక్క మీడియాకి వెళ్ళి నేను చెప్తా వాళ్ళ దగ్గర ఉన్న నిజము, వాళ్ళు జెన్యున్గా ఉన్నారని నేను వెళ్ళి చెప్తా. ఓకే, అసలు ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది చూపి, నాకే చూపించు. నేను ప్రతి ఒక్క మీడియా ఛానల్కి నా ఓన్గా నేను డబ్బులు పెట్టుకొని వెళ్ళి నేను ప్రతి ఒక్క మీడియా ఛానల్ వాళ్ళు చేసే జెన్యున్గా ఉంది, లోక కళ్యాణం కోసం వచ్చింది, లోక కళ్యాణం కోసము. ఏం కళ్యాణం చేస్తావు? అసలు ఏంటి లోక కళ్యాణం? ప్రతి ఒక్కరు ఎందుకు మీరు అవతరించారు, ఎందుకు మీరు బయటకు వచ్చారని అంటే, నేను లోక కళ్యాణం చేయడానికి వచ్చాము, లోకాన్ని సంరక్షించడానికి వచ్చాము అని మాట్లాడుతూ ఉంటారు. దుష్ట సంహారం అంట. మరి దుష్ట సంహారం చేయనీకి వచ్చినావు. మరి దుష్ట సంహారం అన్నప్పుడు చెయ్యాలి నువ్వు. మరి పూజలు ఎందుకు నీకు? ఎవరి ద్వారా చేస్తున్నావు? మరి రేపులు ఆపు, ఈ అత్తలు ఆపు, పిఎస్లన్నీ బంద్ అయిపోతాయి, కోర్టులన్నీ బంద్ అయిపోతాయి. అమ్మవారు వచ్చింది లోక కళ్యాణం కోసం వచ్చింది. ఒకటి దుష్ట సంహారం అన్నావు, సంహారం. మరి అది చేపియకుండా నువ్వు సంచలాలు ఎందుకు నింపుకుంటున్నావే నువ్వు? 25,000, 30,000, 40,000 వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ కూడా చూడట్లేదు. ఇంటికి వద్ద నీకు ఫోన్పేలలో ఎందుకు డబ్బులు వేయించుకుంటున్నావు? దానికి కూడా సమాధానం చెప్పు. అమ్మవారు వచ్చినప్పుడు 10 మందికి మంచి చేయి. అసలు లేదో ఇంకా నీ గురించి మాట్లాడడం కూడా మోరిలాంటి నీ మొహాన్ని చూసి మాట్లాడాలని కూడా అసహ్యం వేస్తుంది. ఊయలాడికే వస్తుందంట. ఎందుకంటే ఒక్కసారి పక్కలన్నీ వదిలితే ఇక ఉయ్యాల అయిపోతుంది, నీ నడువులు చక్కగా అవుతాయి. ఇంట్లో పెట్టుకోవడం ఏంటండి? అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? అసలు ఎవరు చెప్పారు ఇంట్లో పెట్టుకోమని? నువ్వు బెడ్రూమ్లో పెట్టుకున్నావు, నీకు 2 అమ్మాయిలు ఉన్నారు, నువ్వు ఉన్నావు, పర్సనల్ టైంలో కూడా వెళ్ళొచ్చు. ఏంది అది అబద్ధం. కాబట్టి ఇంతగానో అది పబ్లిక్ చెప్తున్నా, మీకు కొంచెం కూడా సిగ్గులేదు, నిజంగా సిగ్గులేదు. ఇంట్లో మొగుడు ఒక మాట అన్నాడు అనుకో, వీధులు పట్టుకొని వదులుతారు. అదే ఊళ్ళో మాటలు పట్టుకొని బంగారాలు చాలామంది గోల్డ్ పెట్టేసి కూడా వెళ్ళిర్రు దీని దగ్గరికి. చాలామంది వెళ్ళడం జరిగింది. ఎందుకు అవసరమా? మీ పిల్లలకి ఎట్టండి అవే పైసలు, వేస్ట్. అమ్మ అబద్ధము, దయచేసి వెళ్ళకండి అని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. అది అబద్ధము. నిజమైతే ఆల్మోస్ట్ ఎన్నో మీడియా ఛానల్ మొత్తం ఆమె గురించి మాట్లాడడం జరిగింది. నేను రీసెంట్గా సండే రోజు ఏమో నేను వీడియో చేయడం జరిగింది. మరి నాకేం కాలేదు కదా. అంటే ఏమైనా మిమ్మల్ని చెప్పించారా ఫోన్లని? చెప్పించారు. లేదు నువ్వు లేదు, ఇంటర్వ్యూ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన ఇంకా 2 ఇంటర్వ్యూలు చేసా. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను, మనకి ఏ రోగం రాలేదు. మరి నేను ఎందుకు చచ్చిపోలేదు? వరకు మీరు వెళ్ళలేరని చెప్పి చెప్పించాడు. అన్నాడు ఆ బత్తాయి గాడు అన్నాడు, ఇంటి వరకు కూడా వెళ్ళలేరు అన్న. అరే నీ పెళ్ళాన్ని నువ్వు ఫస్ట్ చూసుకొని మోసం చేయడం ఆపేసుకొని, అరే నీకు సిగ్గుశరం ఉందారా? ఇప్పుడు చెప్తున్నా, సిగ్గుశరం ఉందారా? దాన్ని ఆ మాటలు పట్టుకొని తల్లిదండ్రులను చూడకుండా చెప్తారా? ఏ దేవుర్రా చెప్పింది? తల్లిదండ్రులతో మాట్లాడుతుంట మేడం, వాళ్ళ అత్తమామతో మాట్లాడొద్దు అన్నదంట వాళ్ళ అమ్మ వచ్చి. ఓకే, ఈ మణిదీపేశ్వరమ్మ వచ్చి మా అత్తమామని చూసుకోవద్దని చెప్పిందంట. ఇవి కూడా చెప్తున్నారు అనమాట. అంటే అమ్మవారు అత్తమామని చూసుకోవద్దని చెప్పి అమ్మవారు అంటే ఇదో పెద్ద అయితే దీనికంటే ఎక్కువ బద్మాష్ అది. ఎవరన్నా అత్తమామని చూసుకోమని చెప్తారు, భార్యను చూసుకోమంటారు, భర్తను చూసుకోమంటారు, ప్రతి ఒక్కరు చెప్తారు. కుటుంబానికి విలువ నేర్పించేది దేవుడు. కుటుంబాన్ని విడగొట్టేవాడు ఏ యాంగిల్లో దేవుడు కాదు, అది దేవత కాదు. అత్తమామని చూసుకోవద్దు అన్నది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే గ్రహించాలి. ఇంకా ప్రజలకు దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళకే చెప్తున్నా. ఇంకొకటి వెళ్ళేసి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నా, దాన్ని మొత్తం పలగొట్టి మీ పైసలు మీరు తెచ్చుకోండి. దొరుకుతారంటారా? మరి ఇవాళ మీకు ఏం కాలేదు మరి మీరు ఫోన్ చేయండి ఒకసారి. లేదు, బ్లాక్ చేశారండి. బ్లాక్ చేశారా మీ నంబర్? దానికి కూడా ఫోన్ చేసా. నేను ఒక్కటి అడిగినా కానీ దాని దగ్గర సమాధానం లేదు. బ్లాక్ చేశారు నా నెంబరు.
ఎందుకు అంత స్వచ్ఛమైన ఆ దేవత స్వచ్ఛమైన దేవత అయితే వీళ్ళు చెప్పేవన్నీ నిజాలు అయితే బ్లాక్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? అడగాలి కదా. బ్లాక్ చేశారు, ఉమ్. తప్పు కదా మేడం. తప్పు అయినప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? నేను అదే చెప్తున్నా కదా, ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఎక్కడ పుట్టింది, అమ్మవారి కథ చెప్పమంటారు. జస్ట్ ఇంకేది అవసరం లేదు. ఇప్పుడు ఎల్లమ్మ శిగాలు ఊగేటోళ్ళు కానీ ఈ మల్లన్న కానీ ఊగేటోళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలిసి ఉంటాయి. అంటే వాళ్ళు అమ్మవారు వస్తుంది కాబట్టి ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏం చేయాలి, ఆమెకి ఏం చేస్తే నచ్చుతుంది అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు. వాళ్ళు గద్దెలు ఎక్కేటప్పుడు తెలుసు. సరే, నీ దేవుడు ఆజ్ఞల ద్వారా చెప్తున్నాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆమె చరిత్ర చెప్పు, ఒక్క వీడియో పెట్టి ఇన్స్టాలో. నీకు కళలోకి వచ్చి చెప్తే అంత రూపాన్ని ఎట్లా దింపగలిగినావు? అసలు నీ చెత్త మొహం గురించి మాట్లాడాలంటే, నీ గురించి మాట్లాడాలనుకుంటే అసహ్యం వేసింది. ఒక్క చరిత్ర చెప్పే దొంగ, ఒక్క చరిత్ర చెప్పు, నేను ఒప్పుకుంటా. సిగ్గు లేకుండా ఏం లేకుండా పబ్లిక్ని మోసం చేసుకుంటా, పబ్లిక్ని మొత్తం పిచ్చోళ్ళని చేసేసారు మీరు. పబ్లిక్ని మొత్తం పిచ్చోళ్ళని చేసి నువ్వు నీ మొగడు కలిసి వాడు ఇంతలా పందికే ఉన్నాడు, మంది సొమ్ము తిని. నువ్వేమో ఏమంటారు, ఒక్కదానికి ఎట్టినావు ఒకటేనంటే ఒర్రే గుంతలు పోసినావు ఒకటే అన్నట్టు ఎప్పుడో ఎండుకోపోయినావు. అయినా నీకు సిగ్గు శరం లేదు, మంది సొమ్ము తిని బాగా బలుద్దాం అనుకుంటున్నావు. కానీ బలవవు, అస్సలు బలవవు. నేను పందింది ఒకనట్టే దొక్కుతాం, ఖచ్చితంగా నేను పందింది ఒకనట్టే దొక్కుతాం. ఇప్పుడు మీరు ఎంతవరకు దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే ఎంతవరకు ఇవాళ మీరు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి దీని మీద వాయిస్ రైజ్ చేయలేదు. మేబీ భయపడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళతో మనకి ఎందుకు అనుకొని కూడా ఉండొచ్చు. మరి ఈరోజు మీరు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళ దగ్గర నుంచి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ ఈమెకి ఏంటి అవసరం, ఈమె ఎందుకు వచ్చి మాట్లాడాలి బయటికి అని చెప్పి ఏం చెప్తారు అలా అనుకునే వాళ్ళకి? నాకెందుకు అని ఎప్పుడైనా ఎవ్వరైనా అనుకోకూడదు. ఎందుకంటే ఆమె తప్పు చేస్తుంది కాబట్టి తప్పుని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మనకి. ఎందుకంటే మనం భారతీయులు అందరూ ఒక్కటే అంటారు. ఇప్పుడు ఆమె చేయడం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. ఇప్పుడు ఆమెకు ఏమైపోతుంది, దాని నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేసుకుంటా? బోకా నుంచి ఏం చేసుకోవాలి దాని పైసలు? అంత లక్కోరు సంపాదన, అంత నీచమైన సంపాదన, అంత పనికిరాని సంపాదన దాని బొందకి దాని బొక్కే కొట్టుకుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసి కాదు. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆగమైపోతున్నారు. ఇది ఇంతటితో ఆపకపోతే ఇంకా ఖరాబ్ అవుతారు. ఇంకెంతమందిని మోసం చేస్తుందో, ఇంకా వేల మందిని మోసం చేస్తుంది. నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ కష్టంతో వాళ్ళు అనుభవిస్తున్నారు. దాని నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. భారతీయులం అందరం ఒక్కటే కాబట్టి అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంది. ఇంకొకటి, ఆమె జెన్యూన్ లేదు, ఆమె చేసిన తప్పు, ఆ తప్పుని ఇంకా 10 మందికి రుద్దకుండా దాన్ని ఆపే హక్కు నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తా అంటే దాని ఇంటికి తన్నేదాకా తీసుకెళ్తా. అందరికీ జుట్లు పట్టి మొత్తం తక్కువ చేస్తుంది కదా, దాని షిగం నేను తక్కువ చేస్తాను. ఓకే, సో డైరెక్ట్గా ఇంటికి వెళ్తా అంటారు? డెఫినెట్గా. నువ్వు కానీ ఇది ఆపకపోతే నీ షిగం ముగి చూపిస్తాను నీకు. అసలు నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళు. నేను ఒక క్రిస్టియన్ అయ్యింది ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా, ఎందుకంటే ప్రజలు నష్టపోతున్నారు. సనాతన ధర్మాన్ని ఆమె తప్పు పట్టిస్తుంది. మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే మీకు ఇన్కమ్ లేదు కాబట్టి. నేను డెఫినెట్గా చెప్తున్నా, మీకు ఇన్కమ్ లేదు. ఇంకొకటి, నాకెందుకు, నేను బాగుంటే చాలు అనుకుంటున్నారు. మీరు బాగుంటే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. సనాతన ధర్మం గురించి పోరాడే హక్కు ఇంకా మీకు లేదు. ఇలాంటి చెత్త ముండలకి మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? పేటీఎం బ్యాచ్ అది ఇంతో అంత ఇస్తున్నట్టుంది, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక క్రిస్టియన్ నేను వచ్చి మాట్లాడుతున్నా. మీకేం గత్ర పుట్టింది, మీకేం రోగాలు పుట్టినాయి? ఎందుకు మాట్లాడడానికి? ఎందుకంటే అవసరం లేదు. ఎందుకంటే ఇది దొంగనే, వాళ్ళు దొంగనే. సనాతన ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మేడం, దేవుళ్ళని మనం కాపాడలేము, దేవుడు మనల్ని కాపాడుతాడు ఎప్పటికైనా సరే. ఏ ధర్మం అయినా సరే. జనాలకి చిన్న లాజిక్ తెలియదు అంటారా? మరి దేవుణ్ణి కాపాడేంత గొప్ప వాళ్ళు ఇప్పటివరకు లేరు. దేవుణ్ణి మనం కాపాడలేము, దేవుడు మనల్ని కాపాడుతాడు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని కొంతమంది చెప్పి పేటిఎం, ఫోన్పేలు పెట్టకుండా కాపాడమని మేడం, ఫోన్పేలు పెట్టకుండా కాపాడమని చూద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు, నీళ్ళు అమ్ముకొని ఆకలి అమ్ముకో, సనాతన ధర్మాన్ని కాపాడు. గుళ్ళు కట్టి 10 మందికి సాయం చేయి. కింద ఫోన్పే నెంబర్లు ఎందుకు నీకు? ఇప్పుడు మా క్రిస్టియన్స్ దాంట్లో కూడా ఉన్నారు. వాడు అసలు బైబిల్లో లేనివన్నీ వింతలన్నీ చేస్తాడు, వాడు వ్యాపారం చేస్తాడు. వాడు అట్లనే తయారైపోయారు.
ఎందుకురా నాయన దేవుళ్ళని మీరు కాపాడలేరు. ఇవాళ మీరు చచ్చిరు అనుకో, రేపోడు కాపాడతారా? ఎవ్వడు కాపాడలేడు. దేవుడే మనల్ని కాపాడతాడు. మన కర్మనే మనం చూసుకోలేం, కానీ పోయి నేను ఆ దేవుని కాపాడతా, ఈ దేవుని కాపాడతా, ఏ దేవుని ఏం కాపాడలేరు. మీరు భారతదేశంలో పుట్టినందుకు మీకు దండం పెడుతున్నా, అసలు గొడవలు అనేది పెట్టడం ఆపేయండి. మీరు పుట్టక ముందుకు ఎవడు కాపాడినరా దేవుళ్ళని? ఇవాళ సనాతన ధర్మం అంటున్నారు. నేను క్రిస్టియన్స్, నేను మొత్తం జీసస్ని మొత్తం నేను ఆయనను పుట్టించిన, ఆయన ముడ్డి కడిగిన, ఆయన జాదిన అని ఎవడు సన్నాసి చెప్తాడు. పాలతోటి అభిషేకం చేయించుకుంటారు. బైబిల్ వేసుకుంటున్నారు కదా దేవుడు, మీ దాంట్లో అసలు బైబిల్లో లేదు. అవును, కానుకలు వేయండి, కానుకలు వేయండి, కానుకలు వేయండి. అసలు కానుకలు వేయండి అంటున్నారు. దేనికి వేయాలి కానుకలు? దేవుడు 10వ వంతు ఇయ్యమన్నాడు. ఇది నిజం, ఇది బైబిల్లో ఉంది. మీరు మీరు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు మందిరంలో ఏమని చెప్పాడు, దేవుడు బైబిల్లో ఉంది. సో ఇది ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్క నా దొంగన కొడుకులు ఫేక్ ఫాస్టర్లు చెప్తున్నా, నేను ఫేక్ ఫాస్టర్లు చెప్తున్నా, నేను ఒక క్రిస్టియన్ అయిండు చెప్తున్నా, మీరు చేసేది తప్పు. ఈ అమౌంట్ అంతా ఏం చేసుకుంటున్నారు? వాని పెళ్ళం పట్టు చీరలకి, వాడి గంజాయి దానికే, మందు తాగనికే, వాడి జల్సాల కోసం, వాని జల్సాల. కానీ దేవుడు ఏం చెప్పిండు? వికలాంగులు ఉంటారు కదా, ముసలోళ్ళు ఉంటారు కదా, భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి డబ్బు అని దేవుడు చెప్పాడు. చేతగాని వాళ్ళు ఉంటారు, మందిరానికి వస్తారు, వాళ్ళకి పోషణ వాళ్ళు పెడతారు. దేవుని డబ్బు ఆ విధంగా ఖర్చు పెట్టాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పివ్వాలి. ఈరోజు సతీష్ కుమార్ గారు ఉన్నాడు, సన్నాసి వాడు. నేను మళ్ళీ చెప్తున్నా, సతీష్ కుమార్ గారు సన్నాసి వేసిన బట్ట మళ్ళీ వేయడు. ఏడుందిరా నీకు బైబిల్లో? సొలొమోను గొప్ప రాజు, అయినా ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు అంత గొప్ప రాజు. ఆయన ఎట్లా కుర్చీపోయిండో చూడు ఒకసారి. అసలు వాళ్ళ మందిరాలకు వచ్చే వాళ్ళని పట్టించుకుంటారా? కానుకలు వేయండి, 5,000 వేయండి. 5,000 ఏం చేసుకుంటా? 5,000తోటి నీ అమ్మని అమ్ముకో, మరి నీ అమ్మని అమ్ముకో, లేదా నీ పిల్లని నమ్ముకొని చేసుకో, లేదా కష్టం చేసుకో. ప్రజల సొమ్ము తినడానికి మీరు ఎవ్వరు? మంది పేరు చెప్పుకొని ఇలా అన్ని మతాల్లోని ఈ విధంగా చేస్తాం. అన్ని మతాలు గుళ్ళల్లో వేసేవి కూడా మేడం. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాం, మనం వేస్తాం. అవి ఏం చేయాలి? వికలాంగులకు ఇవ్వాలి. ఆ ఊర్లో ఏదైతే అభివృద్ధి లేదో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, లేదా అయ్యప్ప ఉన్నారు, ఎవరైనా సరే ఆ ఊరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి, ఆ ఊరి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అది దేవుడు చెప్పింది. కానీ నేను బిల్డింగ్లు కట్టుకుంటా, మీరు అట్లనే ఉండండి. మందిరాలు కడుతున్నారు, ప్రతి ఒక్కరు మందిరాలు కడుతున్నారు. మందిరాలు కట్టేటప్పుడు 50,000 ఇవ్వండి, 30,000 దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నావు. మరి అందరి పేరు మీద రాయి, రిజిస్ట్రేషన్ చేయడానికి దమ్ము ధైర్యం చేయరు కదా. ఎందుకు చేయవు? ఎందుకంటే నీ తర్వాత ఇంకోటి ఎక్కాలి, నీ కొడుకు ఎక్కాలి, వాడు పోవాలి, వేసినోడు మొత్తం పోవాలి. అంత చెత్త అయిపోయారు. అంత వ్యాపారమే, దేవుళ్ళ పేరు చెప్పుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. నిజంగా దేవుళ్ళని కాపాడేటోడు ఒక్కడో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, దేవుని మీద వదిలేస్తున్నారు, ధర్మంగా బతుకుతున్నారు. కానీ మీ చేయబట్టి అందరికి వస్తుంది. గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, మొగని కూడా వదిలిపెట్టమన్నారు ఇంకా 4 రోజులు అయితే. అది కాదురా, దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పలేదురా. సన్నారా సగం సగం చదువుకొని ఆ జ్యోతిలాగానే తయారైపోయారు మీరు కూడా. సగం సగము ఆ బైబిల్ చదివి ఆ జ్యోతి తయారైపోయారు. అది ఫస్ట్ అవుతుంది, అది మీరు ఫస్ట్. అది మిమ్మల్ని అందరిని చూసి అన్ని ఆకులు చదివి మీలాగా తయారైపోయింది. బైబిల్ ఏడుందిరారా, గాజులు తీసేయి, బొట్టు తీసేయని. మనసు మార్చుకోమన్నాడు దేవుడు. కనీసం మీరు సినిమాలు కూడా చూడకూడదు అంటే కదా. మరి ఎందుకు చూడకూడదు? సినిమాలు కూడా చూడకూడదు, చాలా పెద్ద పాపం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సినిమాలు అన్నీ చూడకూడదు అంటే టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు ఆ సినిమాలల్లో బైబిల్ గురించి కానీ లేకపోతే దీంట్లో గురించి కానీ మాట్లాడారనుకో, మళ్ళీ అదే ఈడ తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి. నువ్వు అది చూడకూడదు, అన్యులతో మాట్లాడకూడదు, అన్యులు నడిచిన తోవల నడవకూడదు. చెత్త నారా వాళ్ళు వండించిన పంటను కూడా మీరు తినకూడదు. ఇప్పుడు అన్నులు వండించారు, మరి దశమ భాగానికి మేము 500 వేస్తున్నాం. 500 అన్నుల చేతులకి వెళ్ళి వచ్చినాయిగా, ఇచ్చేరు, వాళ్ళకి ఇచ్చేరు. మనం సపరేట్గా తయారు చేసుకోవాలి, మన క్రిస్టియన్స్ వరకు సపరేట్గా పెట్టుకోవాలి. అన్యులు వండించిన పంట మనం తినకూడదు, అది విగ్రహానికి అర్పించింది తినకూడదు. విగ్రహానికి వండించి పెట్టిన దాంట్లో ఏముంది? దేవుడు తినేది ఎప్పుడైనా అపవిత్రం కాదు అన్నాడు. మనం తింటాం కదా, అది అపవిత్రం కాదు. నోట్ల నుంచి వచ్చేది అపవిత్రము, అంటే మనం మాట్లాడే మాట అపవిత్రము. ఇప్పుడు నువ్వు కంటే అది అపవిత్రం, అది కాదు. తినమన్నాడు
దేవుడు అన్ని ఇచ్చినందుకు తినమని. ఇది అన్యులది, ఇది వాళ్ళది, ఇది వీళ్ళది. మరి ఈ నుంచి అందరం వెళ్ళిపోవాలి. అందరూ కలిసి ఉండాలని నేర్పండి. అది పద్ధతి. మీరు మొగడు చచ్చిన వాళ్ళ గాజులు తీసేరి చెప్పలేదు. బైబిల్లో ఎక్కడుందో చూపిరి, నేను కూర్చుంటా. నేను వచ్చి కూర్చుంటా. బైబిల్ ఎక్కడుందో. దేవుడు మీ హృదయం మార్చుకోమన్నాడు, 10 మందిని ప్రేమించమన్నాడు, 10 మందిని అభిమానించమన్నాడు, 10 మందితో తన్నించుకోమని చెప్పలే. దేవుడు ఎక్కడ చెప్పలేదు. మేడం ఇప్పుడు మనం గాజులు తీసేస్తాం, బొట్టు తీసేస్తాం, అన్నీ తీసేస్తాం. నీ మనసు మారంది, ఏవి తీసేస్తే ఏముంది? రైట్. ఇప్పుడు నువ్వు తిరుపతి పోతావు, 10 సార్లు గుండు కొట్టించుకొని నీ గుణం మారంది, గుండు కొట్టించుకుంటే ఎందుకు? అంతే, లాభం లేదు. నువ్వు ఫస్ట్ మనసు మార్చుకొని అప్పుడు 10 మందికి సాయం చేసి ఇంకో నీతులు చెప్పింటారు. అంత లక్కో శాస్త్రాలు, అంత శాస్త్రాలు. మీరు లగ్జరీల కోసము, మీ పెండ్ల పట్టుచీరల కోసం. అరే నీ పెళ్ళం ఎందుకు వేసుకుంటుందిరా? అది చెప్పు. అతి అలంకరణ వద్దు అన్నావు. మరి నీ పిల్లం ఎందుకు కట్టిన చీర కట్టకుండా కడుతుంది? నేను బైబిల్కి వ్యతిరేకం కాదు, నేను క్రిస్టియన్ని. నేను బాప్తిసం తీసుకొని కూడా ఈ సంవత్సరంతో 7 సంవత్సరాలు నేను పుట్టి పెరిగిన నా భారతదేశాన్ని ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అదే నా దేవుడు నేర్పిండు. మీలాగా గాజులు తీసేయండి, మనము గొర్రెల మంద వేరు, ఆ పశువుల మంద వేరు, ఆ మంద ఈ మంద ఆ మంద కాదు. ఈ మంద ఆ మంద అన్నప్పుడు మన మందు మనమే తాగాలి, మన వైన్ షాపులు మనమే పెట్టుకోవాలి, మన పంట మనమే వండించుకోవాలి, మన డబ్బులు మనమే తయారు చేసుకోవాలి. అట్లుంటే రారా నేను కూడా మీతో పాటు వస్తాను. సిగ్గు లేదు, శరం లేదు. ఓడైతే లత్కో మరీ దారుణంగా వాడు పాలాభిషేకం చెప్పించుకుంటాను. ఏడుందిరా యేసుప్రభు అట్లా వాళ్ళ శిష్యుల కాళ్ళు కడిగిండ్రా. నీ ఇంకోడైతే ఎగిరెగిరి తంతుండు, చూపిస్తాను నేను. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అది తప్పు. ఇప్పుడు ఈ దొంగ అలా అట్లా ఎగిరెగిరి తంతుండు వాడు. ఇక ఇల్లు అల్లల్లల్లా కొట్టుకుంటారు. అదేం కొట్టుకునేమో. సో ఏదైనా దేవుడు కాపాడడానికి ఇవాళ ఇటు అన్ని మతాల్లో నుంచి పుట్టుకొస్తూ ఉన్నారు బయటికి, చూడాలి మరి. అవును మేడం, తప్పు వాళ్ళు చేసేది తప్పు. మీరు 10 మందికి పనికొచ్చేలా చేయాలి తప్ప ఏం అవసరాన్ని చేస్తే చెప్పు, ఏం నేర్పిస్తారు సొసైటీకి అది చెప్పండి. నాన్వేషణగాడు భారతదేశాన్ని ఎంత అవమానించుకున్నారా? ఎందుకురా మరి ఒకటి బయటికి రాలేదు? సిగ్గు లేదు, శరం లేదు. సంపాదించుకోవాలి, తినాలి, తాగాలి, పోవాలి, ఆనపిల్లం ఇంట్లో వెంట తిరగాలి. సిగ్గు శరం లేకుండా మతాలను కాపాడుతున్నట్ట. మతాలని సనాతన ధర్మంలో అట్లనే ఉన్నారు. సనాతన ధర్మంలో పేరు చెప్పుకొని ఈ దేవుని కాపాడుతున్నా అంటున్నాడు. ఆ దేవుని కష్టం వస్తే ముందుగా ఈడ ఎక్కడ దాక్కుంటాడు, ఈడ ముందుగా పోతాడు, ఇంకొకటి పోడు. ఇప్పుడు ఆ దేవుని కష్టం వచ్చిందనుకో, సరే ఒక అయ్యప్ప భక్తుడు లేదా ఒక శివునికి ఉన్నాడు, ఎవరికైనా సరే ఆడ గుడిగులు ఓడుతున్నట్టు వీడు పత్తగా ఉన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏడుంటాడో తెలియడు. నిజంగా ధర్మాన్ని కాపాడేటోడు, నిజంగా దేవుని కోసం నిలబడేటోడు ఇట్లా ఉండడు. మీరు చేసే తప్పు. దేవుని గురించి సువార్త చేస్తున్నారా? మనం చేసేదాన్ని బట్టి సువార్త కోత తంతున్నారు ఇట్లాంటి వీడియోలు చూపించి. సువార్త కూడా ఎవరికి చేయాలి? నాకు కష్టం ఉంది, నేను చచ్చిపోయే పొజిషన్లో ఉన్నా, 10,000 ఇచ్చి ఆదుకొని దేవుడిని నీకు ఇష్టం ఉంటే నమ్ముకు, లేకపోతే లేదు. యేసుప్రభే నిజమైన రక్షకుడు, మీతోలంతా ఫాల్తు కావాలంటే ఎవడనేది అంటాడు. ఎవడనేది అంటాడు, తన్నాడు అనే దాంట్లో లేనే లేదు. ఇప్పుడు నా తండ్రిని నువ్వు అవమానించినప్పుడు ఊకుటమా? లేపైనా తోలిస్తారు, మళ్ళీ పెళ్ళానికి పనికి రాకుండా దాన్ని పంపిస్తారు. దాంట్లో ఇంకేం బోరు. కష్టాలు ఉన్న వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి, అమ్మ నన్ను కాపాడిన దేవుడు, నీకు ఇష్టం ఉంటే నమ్ముకో, లేకపోతే లేదని పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని ఏ సందులో చూసినా మీరే తలగబడుతున్నారు. ఏమని అంటే సనాతన ధర్మం వాళ్ళు నన్ను ఇట్లా చేస్తారంటే, మరి ఇట్లాంటి ఫాల్తు ఇట్లాంటి చెత్త పట్టుకోరాదు తన్నురీళ్ళని. మరి ఎందుకు మన దేవుని ఇట్లా దూషిస్తున్నారు? మన క్రిస్టియన్స్ దాంట్లో ఇంట్లో ఉన్నది, యూనిటీ లేదు అని చెప్పేసి అనురి, పట్టుకోరి. అప్పుడు ప్రతి ఒక్కరు మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు సందులలో ఏ సందులో చూసినా కానీ నువ్వే కానొస్తుంటివి, మైకులు పట్టుకొని సువార్త చేస్తుంటే ఎందుకు ఊకుంటారు? ఎవ్వరు ఊకోరు. అదే మరి క్రిస్మస్ అప్పుడు పెట్టుకుంటే ఎందుకో వాళ్ళు సైలెంట్గా ఊకుంటారు. మనలో తప్పు పెట్టుకొని అవతలంలో వెతకకూడదు. ఈ జ్యోతి కూడా సేమ్ అట్లనే చేస్తుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకో, అందరిలాగా నేను కాదు. మళ్ళీ జీవితంలో నువ్వు పనికిరావు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసినా అది మొత్తం కట్టించిందాక నేను వదిలిపెట్టేదే లేదు. రాసి పెట్టుకోను. మర్యాదగా ఇంతటితో ఆపేసేయి.
నువ్వు ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకో, ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోము. చూపించి మాట్లాడే, నేను ఒప్పుకుంటా. నేను మీడియా ముందుకు వచ్చి నేను చెప్తా నిజంగా వస్తుండే దానికి బొమ్మకని. ఆడెట్లా నేను పెళ్లి చేసుకున్నా అర్థమవుతలే. ఎంతమందిని మోసం చేసి బతుకుతారే మీరు ఇట్లా, ఎంతమందిని మోసం చేసి బతుకుతారు మీరు ఇట్లా. కష్టం చేత కాదు, నీ మొగడు కోసం 10 ఊర్లకు సరిపోతాడు, వాడిని పనికి తోలొచ్చు కదనే. మీరు నిజంగా దేవుని కోసం నిలబడేటోళ్ళు అయితే మంచిగా చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ప్రతి ఒక్కరికి. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తా, నేను వెళ్తా, ఎవరు ప్రసాదం పెట్టినా నేను తింటా. ఓకే, అలా తప్పు లేదు. ఈ ప్రసాదం తింటే ఇక మళ్ళీ తెల్లారు ఇక లేవనే లేవు, ఇక చచ్చిపోతే యేసుప్రభు తీసుకొని నరకం లేస్తాడు, ఫ్రై చేస్తాడు అన్నట్టు చెప్తారు. ఇక బా నిజంగానే ఉండొచ్చు, నిజంగానే ఉండొచ్చు అని అప్పుడు మనకు ఇప్పుడు తెలియదు. నాకు 2 బాబులు, నా కొడుకు ఆడంగా పోతుంటాడు, ఓకే నా ఆడంగా పోయినావు అనుకో దెబ్బ తగులుతుంది, పోతే నన్ను వాడు చచ్చిపోతాడు. అమ్మ మా అమ్మ చెప్పింది నన్ను పోవద్దు అన్నది, నిజంగానే వస్తానేమో ఆలోచన ఉంటుంది. అట్లా కాదు మీరు చెప్పేది, 10 మందికి పనికి రావాలి మనము అని చెప్పండి. సో ఇది మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, దేవుళ్ళ పేర్లు పెట్టుకొని అంటే అడ్డంగా పెట్టుకొని ఏదో ఒకటి మనం చేద్దాము, లేకపోతే డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఇలా దేవుళ్ళ పేర్లు వాడడం కావచ్చు. ఈ మధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువైపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు అమ్మవారి పేర్లు పెట్టుకొని, లేకపోతే ఇప్పుడు మణిద్వీపం ఈ చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు, సిగం వచ్చినట్టు అరుస్తూ ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు వరకు పరిగెట్టుకుంటూ జనాలు ఎక్కువ మంది అక్కడ లైన్లు కడుతూ, మరి ఒక రోజు మాత్రమే మేము వస్తాము, ఆ రోజు మాత్రమే మీరు అందరూ కూడా అర్చనలకి లేకపోతే అమ్మవారికి చూడడానికి లేకపోతే నాతో మాట్లాడడానికి పలానా డేట్కి రండి, పలానా రోజుకి రండి, ఒక అమావాస్య రోజు రండి. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం నమ్మబట్టే ఇలాంటి వాళ్ళందరూ కూడా పుట్టుకొస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్తున్నా సరే, బయటికి వచ్చి ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా సరే, ఏ ఒక్కరు కూడా ఆ రోజుకి నమ్ముతున్నారు, ఆ రోజుకి సరే అనుకుంటున్నారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో జనాలు ముఖ్యంగా నమ్మడం వల్లే ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పైతే ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. గుళ్ళకు వెళ్ళండి, మీ సమస్యలు చెప్పుకోండి, దేవుడితో చెప్పండి, లేకపోతే దేవుడు మీ కష్టాలను తీరుస్తాడు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, మీ డబ్బులు పోగొట్టుకోవద్దు, లేకపోతే మీకున్న రేపొద్దున మేము ఇదంతా పోగొట్టుకున్నాము, మాకు ఇన్ని డబ్బులు మేము పూజలకు పెట్టాము అని చెప్పి మళ్ళీ మీరు పోలీస్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం మనం ఆలోచించి అడిగేస్తే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండేటట్టు కూడా ఉంటుంది. సో చూడాలి, పోలీసులు అయితే ఇప్పటికీ చర్యలు తీసుకుంటున్నారు అని అయితే తెలుస్తోంది. ఇటు నిజామాబాద్కి సంబంధించి మీ ఇంటి దగ్గర కూడా జనాలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి కూడా కరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఇలాంటి వాళ్ళపైన మీ అభిప్రాయాలు ఏంటి, అసలు ఇలాంటి వాళ్ళని నమ్ముతున్న జనాల గురించి మీరు ఏం అభిప్రాయపడుతున్నారో కూడా తెలియచేయండి. For more videos like this, subscribe Big TV channel.